పర్సనల్ టాకీస్. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి వారణాసి మీద అంచనాలు అలా ఇలా లేవు. మరి ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ మంచి పండగ చేసుకుంటున్నటువంటి నేపథ్యం. మరి ఈ సినిమా కోసం మహేష్ బాబు తన మొత్తం శరీరాన్ని కానివ్వండి, లుక్ కానివ్వండి, ఏ విధంగా మార్చుకున్నారు, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ఒక కీలక షెడ్యూల్ షూట్ చేసిన తర్వాత మహేష్ బాబు గారు జర్మనీ వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే జర్మనీ వెళ్ళగానే అక్కడ అందరూ కూడా ఓకే, ఎప్పుడు కూడా ఆయన సమ్మర్ వెకేషన్ వెళ్తారు, వేసవి విడుదలని ఆస్వాదిస్తారు. సో టూర్స్ కి వెళ్తుంటారు, పర్సనల్ టూర్స్, ఫ్యామిలీ టూర్స్ కి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఈవెన్ రాజమౌళితో మూవీ అనౌన్స్ చేయగానే వాట్ అబౌట్ మహేష్ బాబు పర్సనల్ టూర్స్, ఫ్యామిలీ టూర్స్ అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే మహేష్ బాబు జర్మనీ వెళ్ళగానే అది ఒక పర్సనల్ టూర్ గా భావించినటువంటి అందరూ కూడా ఇప్పుడు షాక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే జర్మనీలో కూడా ఆయన ట్రైనింగ్ తీసుకోవడానికి బ్లాక్ ఫారెస్ట్ లో ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి అక్కడ ట్రెక్కింగ్ ఎలా చేయాలో నిపుణుల మధ్య ఆయన ట్రైనింగ్ తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వారణాసి గురించి నేను ఈ శిక్షణ తీసుకుంటున్నాను అనే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయన పర్సనల్ టూర్, ఫ్యామిలీ టూర్ గా వెళ్తున్నటువంటి నేపథ్యంలో జర్మనీకి అందరికీ వెళ్ళాలని అనుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా వారణాసి సినిమా కోసం సో ఎట్టకేలకు రాజమౌళి సినిమా అంటే అందరు హీరోలు కూడా ఎంత ఈ పర్సనల్ టూర్స్ ఉన్నాయి ఏమున్నా సరే ఆయనకే సమయం కేటాయించాల్సింది మరోసారి రుజువైందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. స్టార్ కాస్టింగ్ అందరూ కూడా ఉన్నారు. మహేష్ బాబు తన లుక్ మొత్తం మార్చేశారు. సో ప్రపంచాన్ని చుట్టేసే కథ కిందకి ఇది సాగుతుంది వారణాసి అని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. ఈ సినిమా సెట్టింగ్స్ లో అంటే హైదరాబాద్ లో జరిగినటువంటి సెట్టింగ్స్ అన్ని కూడా మనం చూసాము. సో ఈ సినిమాపై అయితే భారీ అంచనాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జర్మనీలో ట్రెక్కింగ్ శిక్షణ తీసుకోవడం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా పైన అంచనాలు పెంచేసిందని చెప్పుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.